రాష్ట్ర ప్రగతి విషయంలో విపక్షాలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. బడ్జెట్ను చూసి కులవృత్తుల వారు సంబరాలు చేసుకుంటున్నారని అన్నారు. రాబోయే అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ కొనుగోలు చేశామన్నారు. గొర్రెల పెంపకం పథకం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదని కేంద్రానికి సంబంధం లేదన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టి ఎలా చేస్తున్నామో చెబుతుంటే విపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని విమర్శించారు. కొత్తగా జిల్లాలను ఏర్పాటు చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. జిల్లాల విభజనను కేంద్రం అంగీకరించలేదంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. తమ ప్రభుత్వం అనుకున్న విధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి తీరుతామని సీఎం కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. హైదరాబాద్ పరిధిలో 1,00,000 ఇళ్ల నిర్మాణం, గ్రామీణ ప్రాంతాల్లో మరో 1,00,000 ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని ప్రకటించారు. నల్గొండ జిల్లాలోని ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకానికి అడ్డుపడుతున్నది కాంగ్రెస్ పార్టీనేనని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేతలు కేసులు వేస్తున్నారని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై తమకు ఎలాంటి అక్కసు లేదన్నారు సీఎల్పీ నేత జానారెడ్డి. విద్యుత్ డిస్కంలు లోటులో ఉన్నమాట నిజమా కాదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విద్యుత్ వ్యవసాయం విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నామని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేకపోవడం సంతోషకరమన్నారు. పాత బస్తీ అభివృద్ధికి 5,000 కోట్లు ఇవ్వాలని కోరారు. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ అని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. బంగారు తెలంగాణ సాధన లక్ష్యంగా గ్రామాల నుంచి అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. లెఫ్ట్ పార్టీలకు సీఎం కేసీఆర్ మరోసారి కౌంటర్ ఇచ్చారు. కమ్యూనిస్టు సిద్ధాంతం మంచిదే కానీ ఆచరణలో వామపక్షాలు విఫలమవుతున్నాయని అన్నారు. పరిణామాలకు అనుగుణంగా మార్పులు చేసుకోకపోవడం వల్లే కమ్యూనిస్టు పార్టీలకు ఈ దుస్థితి దాపురించిందని అన్నారు. రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ పట్ల అవగాహన కల్పిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. స్వైన్ ఫ్లూ నివారణకు చర్యలు తీసుకుంటున్నామన్న మంత్రి గాంధీ నిమ్స్ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశామన్నారు. కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కర్నూలు జిల్లాలో మొత్తం 1,083 ఓట్లకు గాను 1,076 ఓట్లు పోలయ్యాయి. కడపలో 841 ఓట్లకు 838, నెల్లూరులో 852కి గాను 849 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ నెల 20న అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జమ్మలమడుగు పోలింగ్ కేంద్రానికి వెళ్లి లైన్లో నిలుచొని ఓటు వేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే అఖిల ప్రియ నంద్యాలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. లైన్లో నిలబడి తన ఓటును వేశారు. తమ పార్టీ అభ్యర్థి గెలుపుపై ఆమె ధీమా వ్యక్తం చేశారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వల్ప తోపులాట జరిగింది. తమిళనాడు నుంచి బస్సులో ఓటర్లు రావడంపై వైసీపీకి చెందిన వారు అడ్డుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి మరోసారి ట్విట్టర్లో కౌంటర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. యూపీలో రుణమాఫీ కేంద్రమే భరిస్తోందని పవన్ ట్వీట్ చేశారు. కేంద్రం అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలన్నారు పవన్. దక్షిణాది రాష్ట్రాలను నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. దేశ సమగ్రతకు ఇది మంచిది కాదని పవన్ ట్వీట్ చేశారు. తెలంగాణ అసెంబ్లీలో మంత్రి హరీష్ రావు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ సంపత్ కుమార్ మధ్య కాస్త వాగ్వాదం చోటు చేసుకుంది. హరీష్ రావు బాబు అంటూ చేసిన వ్యాఖ్యలపై సంపత్ అభ్యంతరం తెలిపారు. తోటి సభ్యులను ఇలా సంబోధించడం ఏంటని ప్రశ్నించారు. హెచ్ఎంసీ పరిధిలోని బస్ షెల్టర్ల నిర్వహణ చాలా దారుణంగా ఉందని శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ మొత్తంలో 1,183 బస్ షెల్టర్లు ఉన్నాయని, వీటిలో 430 షెల్టర్లు ఆధునికీకరణ కోసం టెండర్లు పిలిచామని తెలిపారు. హైదరాబాద్ ఆర్బీఐ ముందు కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. ఏటీఎంలో నగదు అందుబాటులో ఉంచాలని కోరుతూ రంగారెడ్డి కాంగ్రెస్ నేతలు ధర్నా చేపట్టారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల విషయంలో కేసీఆర్ చాలా స్పష్టమైన విధానంతో ఉన్నారన్నారు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వివేక్. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తున్నామన్నారు. వైసీపీ ఎమ్మెల్యే రోజాపై సీఎం చంద్రబాబుకు వ్యక్తిగత కక్ష ఎందుకంటూ ఆ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి ప్రశ్నించారు. ఇప్పటికే రోజాను 7 ఏడాది పాటు సస్పెండ్ చేశారని, ఇప్పుడు మళ్లీ మరో 7 ఏడాది పాటు సస్పెండ్ చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో టీడీపీ సభ్యులు రోజాను చూసి కాళీమాతను చూసినట్లు వణికిపోతున్నారని సిపిఐ జాతీయ నేత నారాయణ వ్యంగ్యాస్త్రాలు స్పందించారు. ఇలా సస్పెండ్ చేస్తూ ఉంటే అసెంబ్లీలో ఎవరూ మిగలన్నారు. నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్ ఆకుల సుజాత బస్తీ బాట పట్టారు. 5, 6వ డివిజన్లో పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితిని పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. అమృత్ పథకం కింద తెలంగాణకు భారీగా నిధులు మంజూరు చేసింది. అటల్ మిషన్ నిధులను విడుదల చేసింది. పథకం కింద తెలంగాణ రాష్ట్రంలో 12 పట్టణాలను అభివృద్ధి చేసేందుకు 832 కోట్లను కేంద్రం ఇస్తోంది. అత్యధికంగా వరంగల్ పట్టణ అభివృద్ధికి 425.7 కోట్ల నిధులు కేటాయించింది.
పోలవరం ప్రాజెక్టు పూర్తికి ప్రభుత్వం వజ్ర సంకల్పంతోనే ఉందన్నారు మంత్రి దేవినేని ఉమ. తిరుమల శ్రీవారిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలపై అసెంబ్లీలో ప్రత్యేక చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు. చేనేతలను ప్రోత్సహించేలా నటి సమంత ముందడుగు వేయడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. చేనేత సమస్యలను తెలుసుకునేందుకు స్వయంగా వారిని కలవడం గొప్ప పరిణామమన్నారు. హంద్రినీవా కాల్వ నిర్వాసితులకు తక్షణమే పరిహారం చెల్లించాలని సిపిఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. రైతులకు తగిన న్యాయం చేయకుండా కడప, చిత్తూరు జిల్లాలకు నీరు ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. పరీక్షా హాల్లో పెట్టిన సీసీ కెమెరాలు తొలగించాలంటూ సిరిసిల్లలోని ఎగ్జామ్ సెంటర్ ముందు తల్లిదండ్రులు ఆందోళన చేశారు. తల్లిదండ్రుల ఆందోళనను చూసి స్థానికులు నోళ్లు వెళ్లబెట్టారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం లంచాల పర్వం ఆగడం లేదు. మొన్నటికి మొన్న 150 రూపాయల లంచం కోసం ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రిలో నిండు ప్రాణం బలైంది. ఇప్పుడు గాంధీ ఆసుపత్రిలో మరో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ గురై నడవలేని స్థితిలో ఉన్న పేషెంట్ రాజుకు వీల్ చైర్ ఇచ్చేందుకు 100 రూపాయల లంచం అడిగారు ఆసుపత్రి సిబ్బంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరిస్తున్నామని మంత్రి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో గర్భిణులను ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించేందుకు అమ్మ ఒడి అంబులెన్స్లను ఏర్పాటు చేశామన్నారు. ఏపీకి నీరు రాకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని టీడీపీ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు ఆరోపించారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో కలిసి గోదావరిపై ఎక్కువ ప్రాజెక్టులు నిర్మించి ఏపీకి నీరు రాకుండా కుట్ర పన్నుతోందని మండిపడ్డారు. ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు బారి నుంచి తనను కాపాడాలంటూ కళ్యాణి అనే మహిళ రోడ్డెక్కింది. ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశాననే కోపంలో మంత్రి తనపై కక్ష సాధింపులకు దిగుతున్నారని కళ్యాణి ఆరోపిస్తోంది. హైదరాబాద్ అంబర్పేటలో అదృశ్యమైన 5 విద్యార్థుల ఆచూకీ దొరికింది. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వైజాగ్ జూ పార్క్ లో సేఫ్ గా ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. అనంతపురంలో 10th ప్రశ్నాపత్రం లీక్ అయింది. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే తెలుగు పేపర్ 1 బయటకు వచ్చేసింది. వాట్సాప్ లో ఈ ప్రశ్నాపత్రం హల్చల్ చేసింది. దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. శంషాబాద్ జిల్లాలో నిబంధనలు పాటించని ప్రైవేట్ ట్రావెల్స్ పై ఆర్టీఏ అధికారులు కొరడా జులిపించారు. 10 ప్రైవేట్ బస్సులపై కేసులు నమోదు చేశారు. గుంటూరు జిల్లా గురజాల మండలం జంగమేశ్వరం గ్రామంలో కూలీలు తీసుకెళ్తున్న చిన్న ట్రక్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి పక్కనే ఉన్న చెరువులో బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 4 కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. ఇక మరో 20 మందికి గాయాలయ్యాయి. విశాఖలోని అర్బన్ ల్యాండ్ సీలింగ్ సర్వే విభాగంలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు ఏసీబీ వలలో చిక్కారు. ఏకకాలంలో దాడులు చేసి పెద్ద ఎత్తున ఆస్తులను అధికారులు గుర్తించారు. సినిమా థియేటర్లలో జాతీయ గీతం వస్తున్న సమయంలో లేచి నిలబడనందుకు 2 యువకులకు పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. తిరుమల శ్రీవారిని సినీ నటుడు మోహన్ బాబు కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి ఆశీస్సులు పొందారు. తిరుమల శ్రీవారిని సినీ నటుడు తరుణ్ దర్శించుకున్నారు. తరుణ్ తిరుమలలో కనిపించడంతో ఆయనతో ఫోటోలు దిగడానికి పోటీ పడ్డారు అభిమానులు. గోవా వ్యవహారం రాజ్యసభను కుదిపేసింది. గవర్నర్ పాత్రపై విపక్షం నిలదీసింది. ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచిన కాంగ్రెస్ ను పక్కన పెట్టిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఎలా ఆహ్వానిస్తారని గులాం నబీ ఆజాద్ ప్రశ్నించారు. గోవాలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ సహకారంపై అధికార పక్షంతో వాగ్వాదానికి దిగారు ప్రతిపక్ష నేతలు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. గవర్నర్ తీరు రాజ్యాంగ విరుద్ధంగా ఉందని దిగ్విజయ్ సింగ్ విమర్శించారు. ఉత్తరాఖండ్ సీఎంగా త్రివేంద్ర సింగ్ రావత్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రావత్ ను ఇప్పటికే బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఉత్తరాఖండ్ లో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బీజేపీ సిద్ధమైంది. ఇందుకోసం డెహ్రాడూన్ లో భారీ ఏర్పాట్లు చేస్తోంది. బీజేపీ నేతల సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 19వ తేదీన ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. లక్నోలో జరగనున్న కార్యక్రమంలో ముఖ్యమంత్రి, మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తనను 2019 యూపీఏ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలన్న వార్తలపై మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ స్పందించారు. తనకు అటువంటి కోరికలేమీ లేవన్నారు. రాహుల్ గాంధీ తన సింప్లిసిటీతో ప్రధాని మోడీని 2019 ఎన్నికల్లో ఓడిస్తారని యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజ్ బబ్బర్ తెలిపారు. అమెరికాలో H1B వీసాలపై ఆందోళన నెలకొనడంతో కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. భారతీయులు ఉద్యోగాలను లాగేసుకోరని, వారు ఉద్యోగాలు సృష్టిస్తారని అన్నారు. కొత్తగా తీసుకొచ్చిన 2000 రూపాయల నోట్లను రద్దు చేయనున్నట్లు వస్తున్న వార్తలను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఖండించారు. 2000 నోట్ను రద్దు చేసే ప్రసక్తే లేదని తెలిపారు. ఉత్తరప్రదేశ్లో ఎన్నికల కోసం అన్ని పార్టీలు దాదాపు 5500 కోట్లు ఖర్చు చేసినట్లు సర్వేలో తేలింది. ఓటర్లకు 1000 కోట్లు పంచినట్టు తెలుస్తోంది. యూపీ ప్రచారంలో అత్యధికంగా ఓటు విలువ 750 రూపాయలు ఉందని, మిగిలిన ప్రచారాల కోసం దాదాపు 700 కోట్లు ఖర్చు చేసినట్లు సర్వే తేల్చింది.
ప్రముఖ చిత్రకారుడు రవివర్మ గీసిన దమయంతి అనే పెయింటింగ్ కు కాసుల వర్షం కురిసింది. అమెరికాలో జరిగిన వేలంలో ఏకంగా 11.9 కోట్ల రూపాయలు పలికింది. గోవాలో కాంగ్రెస్ పార్టీకి మరో ఎమ్మెల్యే రాజీనామా చేశారు. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సాఫియో రోడ్రిగేస్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక నిన్న రాణే తన పదవికి రాజీనామా చేశారు. కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కర్లన్ మరోసారి సుప్రీంకోర్టు తీర్పుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు వారెంట్ జారీ చేయడం చట్ట విరుద్ధమని, దీంతో ప్రపంచ దేశాల ముందు సుప్రీంకోర్టు నవ్వుల పాలైందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్రీకృత సర్కారుని నడుపుతున్నారన్న విమర్శలను జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ కొట్టిపారేశారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఎదురు దెబ్బ తగిలింది. నార్త్ స్ట్రింగ్ ఆపరేషన్ కేసుపై కోల్కతా హైకోర్టులో విచారణ జరిగింది. బెంగాల్ పోలీసులు కీలుబొమ్మల్లా మారారంటూ ఫైర్ అయ్యింది. తక్షణమే ప్రాథమిక విచారణ చేపట్టాలని సీబీఐని ధర్మాసనం ఆదేశించింది. 72 గంటల్లోపు తేల్చాల్సిందేనంటూ డెడ్లైన్ విధించింది. యూపీలో అత్యధిక సీట్లు గెలవడంపై టీమిండియా మాజీ క్రికెటర్ రవిశాస్త్రి క్రికెట్ పదాలను ఉపయోగిస్తూ ప్రధాని మోడీకి ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపారు. దీనిపై మోడీ కూడా అదే రేంజ్లో రివర్స్ ట్వీట్ ఇచ్చారు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ మరోసారి నిజమైన దేశభక్తిని చాటుకున్నారు. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో ఇటీవల జరిగిన దాడిలో మృతి చెందిన 12 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు ₹1,08,00,000 విరాళంగా ఇచ్చారు. మావోల దాడిలో మరణించిన సీఆర్పీఎఫ్ జవాన్లకు అక్షయ్ కుమార్ చేసిన సాయంపై కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందించారు. అక్షయ్ చేసిన సాయం అమరవీర కుటుంబాలకు ఆసరాగా నిలుస్తుందన్నారు. ఆయుర్వేద ప్రొడక్ట్స్ తో మల్టీనేషనల్ కంపెనీలకు చుక్కలు చూపిస్తున్న పతంజలి గ్రూప్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని భావిస్తోంది. ప్రముఖ నటుడు కమల్ హాసన్ పై తమిళనాడులో కేసు నమోదైంది. మహాభారత గ్రంథాన్ని అవమానించడంతో పాటు హిందూ మతంపైన తీవ్ర వ్యాఖ్యలు చేసినందుకు హిందూవాద సంఘాలు కేసు వేశాయి. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలో ఎదురు కాల్పులు జరిగాయి. బట్నూర్ లస్పీపోరా గ్రామ సమీపంలో భద్రతా దళాలకు టెర్రరిస్టులకు జరిగిన కాల్పులో 2 ముష్కరులు గాయపడ్డారు. ఇక మరో 4 పరారయ్యారు. కర్ణాటకలోని మెంగళూరులో బస్సు పాదచారిని ఢీకొట్టింది. సెల్ ఫోన్ చూస్తూ వెళ్తున్న యువకుడిపైకి బస్సు సడన్ గా దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. మతపరమైన విశ్వాసాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని అడ్డుకోవాలని ప్రముఖ సోషల్ సైట్ ఫేస్బుక్ ను పాకిస్తాన్ కోరింది. ముస్లింల సున్నితమైన మనోభావాలు దెబ్బతినకుండా కంటెంట్ ను సెన్సార్ చేయాలని విజ్ఞప్తి చేసింది. ఇస్లాంకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఎలాంటి తప్పుడు ప్రచారం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఇంటర్పోల్ ను సైతం పాకిస్తాన్ ప్రభుత్వం కోరింది. కంటెంట్ సెన్సార్ విషయంలో విఫలమైతే సోషల్ మీడియాను తమ దేశంలో పూర్తిగా నిషేధిస్తామని పాకిస్తాన్ హెచ్చరించింది. అమెరికాకు చెందిన ప్రఖ్యాత ఫాస్ట్ ఫుడ్ సంస్థ మెక్డొనాల్డ్స్ సమస్యలో చిక్కుకుంది. ఆ సంస్థకు చెందిన ట్విట్టర్ హ్యాక్ చేసిన హ్యాకర్లు ట్రంప్ కు వ్యతిరేకంగా ట్వీట్లు చేశారు. దీంతో మెక్డొనాల్డ్ తీరుపై ట్రంప్ అభిమానులు మండిపడుతున్నారు. చైనా మరోసారి తన బుద్ధిని చాటుకుంది. గత ఏడాది అగ్ని 5 మిసైల్స్ ను పరిరక్షించినందుకు భారత్ పై మండిపడిన చైనా ఇప్పుడు దాయాది దేశం పాకిస్తాన్ తో మిసైల్స్ తయారీ చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ట్విట్టర్ లేకపోతే తాను అధ్యక్షుని అయ్యేవాడిని కాదేమో అని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. మీడియా అసత్యపు ప్రచారాలను దాటి ప్రజల్లోకి వెళ్లేందుకు ఉపయోగపడుతుందన్నారు. జియో వేసిన పోటీకి బిఎస్ఎన్ఎల్ కూడా దిగొచ్చింది. ₹339కే సొంత నెట్వర్క్ పరిధిలో అపరిమిత కాలింగ్ కు వీలు కల్పిస్తూ ప్లాన్ ను తీసుకొచ్చింది. క్రాస్ ఓవర్ సెగ్మెంట్ లో సరికొత్త మోడల్ WRV కారును హోండా లాంచ్ చేసింది. ఎస్యూవీ తరహాలో న్యూ ఫీచర్స్ తో ఇండియాలో ఈ మోడల్ ని తీసుకొచ్చింది. టొయోటా, ఫోర్డ్ కు పోటీగా స్కోడా కొత్త కారు కొడియాక్ ను భారత్ లో లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఇండియాలో టెస్ట్ డ్రైవ్ నిర్వహించిన స్కోడా ఈ ఏడాది చివరి నాటికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. టొయోటా కరోలా ఆల్టిస్ సరికొత్త మోడల్ ఇండియాలో లాంచ్ అయింది. హుండాయ్ ఎలంట్రా, స్కోడా యాక్టివియాకు పోటీగా నిలిపిన ఈ మోడల్ ధరలు ₹15,87,000 నుంచి ₹20 లక్షల వరకు ఉన్నాయి. బాహుబలి ది కంక్లూజన్ మార్కెట్లోనూ దూసుకెళ్తోంది. ఫ్రీ రిలీజ్ కు ముందే ఈ సినిమా 500 కోట్ల మార్కెట్ చేసినట్టు తెలుస్తోంది. విడుదలైన ఒక్క రోజులోనే బాహుబలిని 50 మిలియన్ల మంది చూడటంపై డైరెక్టర్ వర్మ హాట్ కామెంట్లు చేశారు. ఈ ఫిగర్ చూసి టాలీవుడ్ లో ఎంతమంది ఆత్మహత్య చేసుకుంటారో అంటూ సెటైర్ వేశారు. కొద్ది రోజుల క్రితం కొల్హాపూర్ లో షూటింగ్ జరుపుకుంటున్న పద్మావతి సినిమా సెట్ పై జరిగిన దాడితో తమకు 4 కోట్ల నష్టం వాటిల్లిందని చిత్ర యూనిట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అక్కినేని అక్కల్ ట్విట్టర్ లో 1 మిలియన్ ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్నాడు. దీనిపై సమంత కూడా స్పందించింది. తాను కూడా అక్కల్ బిలీవర్స్ అంటూ ట్వీట్ చేసింది. దీనికి అక్కల్ థ్యాంక్ యూ వదిన అంటూ చేసిన రీట్వీట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.